అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఓ గొప్ప శుభ సందేశం అనుకోవచ్చు, ఒక శుభ సూచికం అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక రాజధాని అంటూ లేదు. 3 రాజధానుల పేరిట 3 ముక్కల ఆట ఆడుతూ కాలయాపన చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి రాజకీయ క్రీడలకు తావు లేకుండా, అలాంటి రాజకీయ విధ్వంసానికి ప్రదేశం లేకుండా, అలాంటి ఆలోచనల పునరావృతం అవ్వకుండా శాశ్వతంగా ఒక రాష్ట్రానికంటూ ఒక రాజధాని ఉండాలనేటువంటి ఒక ముఖ్య లక్ష్యంతో, ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ గొప్ప నిర్ణయాన్ని తీసుకుని ఏ విధంగా అయితే 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని సంకల్పించారో, ఆ అమరావతి రాజధానిని శాశ్వతమైనటువంటి ఏకైక రాజధానిగా గుర్తించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రాజకీయ క్రీడల్లో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదు, రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరంగా మారకూడదు అనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ వారు చేసినటువంటి డిక్లరేషన్ని ఈరోజు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఉభయ సభలు ఆమోదించడం నిజంగా ఒక హర్షించదగ్గ అంశం. రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్ర పురోగతికి ఇది ఒక శుభ సూచికంగా మనమందరం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రపతి గారి ఆమోదంతో ఈ యొక్క బిల్లు చట్ట రూపం దాల్చి శాశ్వతమైనటువంటి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగబోతా ఉన్నది. ఈ అమరావతి రాజధాని సాధన కోసం గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు సాగించినటువంటి పోరాటం ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే నిజంగా హృదయ విదారక గాథలు. మహిళలను చూడకుండా బూటుకాలతో కొట్టడం కావచ్చు, వారి మీద లాఠీ చార్జ్ని చేసినటువంటి సన్నివేశాలు కావచ్చు, వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానపరిచినటువంటి పరిస్థితులు కావచ్చు, అలానే రాజధాని నుంచి వారు తిరుమలకు చేసినటువంటి పాదయాత్రలో వారికి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తూ వారిని వేధింపులకు గురి చేసినటువంటి సన్నివేశాలు కావచ్చు, అన్నీ ఒక్కసారి ఆలోచించి పరిశీలిస్తే నిజంగా హృదయ విదారక గాథలు, హృదయ విదారక సన్నివేశాలవి. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని, ప్రతి వ్యక్తిని కూడా కదిలించి ఈ రాష్ట్ర పురోగతిలో ఈ రాష్ట్రానికి శాశ్వతమైనటువంటి రాజధానిగా అమరావతి ఉండాలనేటువంటి ఒక సంకల్పానికి ప్రధానంగా కృషి చేసింది మాత్రం 100కి 100 పాళ్ళు అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతన్నలు, మహిళామణులు మాత్రమే. వారి పోరాట ఫలమే, వారి యొక్క శ్రమ, వారి యొక్క కృషి ఏదైతే ఉన్నదో ఈరోజు అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడానికి వారి పోరాట ఫలమే శాశ్వతమైనది అనేది ఈరోజు నిజంగా మనం అందరం స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు 151 స్థానాలతో బలమైన ప్రభుత్వంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేక మేడల్లా కూలిపోయి అధోపాతాళానికి 11 స్థానాలకి పరిమితం అవడానికి కూడా ప్రధాన కారణం అమరావతి రైతుల ఉసురే, అమరావతి రైతులు సాగించిన పోరాటం అనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అనేక సందర్భాల్లో, అనేక సన్నివేశాల్లో చెప్పుకుంటున్నట్లు మనమందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి కూడా తెలుసు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు కూడా తెలుసు, అమరావతి రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన పోరాటమే, దానికి వ్యతిరేకంగా వారు చేసినటువంటి సన్నివేశాలు, సంఘటనలే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పాలకులందరికీ తెలుసు ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. ఈరోజు రాజధాని అంటే ఏదో ఒక ఆట బొమ్మ కాదు, ఒక ఆట విడుపు కాదు. ఏ పాలకుడు వస్తే ఆ పాలకుడు తనకు అనుకూలంగా మార్చుకొని 3 రాజధానులు పెట్టుకుందాం, 4 రాజధానులు పెట్టుకుందాం, ఇక్కడ ఎందుకు అక్కడికి మారుద్దాం, అక్కడెందుకు ఇక్కడికి మారుద్దాం. 5 కోట్ల ఆంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఇది, భవితవ్యం ఇది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఒక గొప్ప దేవాలయమే ఈ యొక్క రాజధాని. అలాంటి రాజధానులతో క్రీడలాడుకుంటూ రాజధానుల మీద విద్వేషం ఎల్లగక్కడం ఇది ఎక్కడైనా సబబా? రాజకీయ క్రీడలు విమర్శ, ప్రతివిమర్శ అనేది రాజకీయ నాయకుల మీద ఉండాలి. వారి యొక్క పార్టీ, ఒక పార్టీ మరొక పార్టీ మీద విద్వేషాలు వెళ్ళగక్కడం, లేకపోతే రాజకీయ విమర్శలు చేసుకోవడం సబబు, సహజం అది. కానీ ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి పురోగతి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఇలాంటి అక్కసును వెళ్ళగక్కడం, విద్వేషాలను రెచ్చగొట్టడం, రాజధాని ఎందుకు, రాజధాని అవసరం లేదనే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీడియా సమావేశాలను చూస్తుంటే నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఇలాంటి వ్యక్తి ఓ రాష్ట్రానికి 5 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఎలా కొనసాగాడా అనేటువంటి ఆశ్చర్యానికి లోనవుతా ఉన్నాను. ఆయన మీడియా సమావేశంలో అమరావతి వద్దు, మవిగన్గా పెడదాము, 3 ప్రాంతాలకు చెందినటువంటి రాజధాని ఇది కాబట్టి మవిగన్ బాగుంటుంది, అలానే భారత రాజ్యాంగంలో దేశానికి రాజధాని ఉండాలని చెప్పారు కానీ రాష్ట్రాలకు రాజధాని ఉండాలని ఎక్కడా చెప్పలేదు కాబట్టి రాజధాని అవసరం లేదు. ఆ విధంగా ఆయన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విపరీత బుద్ధి, మంద స్వభావం, లేకపోతే ఆయనకు మానసిక పరమైనటువంటి పరిస్థితులు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలగమానదు. నిజంగా ఇంత నిస్సిగ్గుగా, ఇంత అనాలోచితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడిగా, ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా హేయమైనటువంటి వ్యాఖ్యలు ఇవి. నిజంగా మరి ఆయన తాలూకా మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రకు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర పురోగతికి ఒక సువర్ణ అవకాశం, సువర్ణ మైలురాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అయితే నేటి నుంచి జరగబోయేటువంటి అభివృద్ధి మరొక ఎత్తుగా ఉండబోతున్నది. అలానే అమరావతి రాజధానిని శాశ్వతమైన ఏకైక రాజధానిగా గుర్తించడం కోసం ప్రత్యేక కృషి చేసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలానే మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలానే పార్లమెంటులో ఉభయ సభల్లో కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీ కూడా ఈ యొక్క బిల్లుకి మద్దతు తెలిపింది. నిజంగా ఇది ఒక ఆనందించదగినటువంటి సందర్భం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే విధానంతో, అదే విపరీత బుద్ధితో ఈ అమరావతి రాజధాని బిల్లుని వ్యతిరేకించినప్పటికీ వారు ఈ యొక్క అమరావతి రాజధాని బిల్లుని ఎదుర్కోలేకపోయారు. అమరావతి రాజధాని బిల్లుని పార్లమెంటుకు సంబంధించినటువంటి ఉభయ సభలు కూడా ఆమోదించడం జరిగినది. ఇక ఆ బిల్లు మీద గౌరవ రాష్ట్రపతి గారి ఆమోదంతో చట్టరూపం దాల్చడం ఒక్కటే తరువాయిగా మిగిలి ఉన్నది. అది కూడా ఈరోజు పూర్తి అవ్వబోతుంది. కాబట్టి అమరావతి శాశ్వతమైనటువంటి రాజధానిగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి ఈ ఆంధ్ర ప్రజలకు, ఈ ఆంధ్రులకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, వందల సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం, బౌద్ధ మతం లాంటి మతాలు విరజిల్లినటువంటి అమరావతి ఆంధ్రుల రాజధాని అని సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి రాబోతా ఉన్నది, వచ్చినది కూడా. ఈ సందర్భంగా అమరావతి రాజధాని సాధన కోసం అహర్నిశలు శ్రమించినటువంటి అమరావతి ప్రాంత రైతాంగానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆంధ్రుల రాజధాని అమరావతిగా చిరకాలం వర్జిల్లబోతా ఉన్నది, చిరకాలం చరిత్ర పుటల్లో లిఖించబడనున్నది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వతమైనటువంటి రాజధానిగా ఉండబోతున్నది. జగన్ కాదు మరే పాలకుడు వచ్చినా అమరావతిని టచ్ చేయలేడు. అమరావతిని టచ్ చేస్తే వారి నాశనానికి వారే పునాదులు వేసుకున్నట్లని అందరూ భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఇది ఒక శుభపరిణామంగా భావించాలి. నిజంగా ఒక హర్షించదగ్గ సన్నివేశం ఇది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.